ఎవరు? మేము నిత్య ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాం. అడ్రస్ కొంచెం చెప్తారా? మీ అడ్రస్సా? మా అడ్రస్ నిన్నెందుకు అడుగుతావయ్యా? మీ అడ్రస్ చెప్పు. మరి మా టెలిఫోన్ నంబర్ తెలిసిన దానివి అడ్రస్ ఎందుకు తెలియదు? ఏం నకరాలు చేస్తున్నావా? పెట్టే. ఎవరినన్నా ఫోన్? ఎవరో నిత్య ఇండస్ట్రీస్ అంటారా? హలో సీను, నేను మల్లికని. ఎవరు సీను వాడు? నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మా డాడీ. ఇప్పుడు అవుతున్నాడు. ఓ సారీ. ఇట్స్ ఓకే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీ ఇంటి అడ్రస్ చెప్పు సీను. అడ్రసా? చార్మినార్ నుంచి సక్కగా. చక్కగా అంటే మేకప్ చేసుకున్నా? చక్కగా అంటే స్ట్రేట్ గా రా. ఫలక్నామా ప్యాలెస్ వస్తుంది. దాని ముందు 6 గుళ్ళుంటాయి. ఆ గుళ్ళ పక్కన సందులో మా ఇల్లు. మీ డాడీ పేరు? మా డాడీ పేరు మా గల్లీలో ఎవ్వరికి తెలియదు. నువ్వు నా పేరు అడుగు, అందరూ చెప్తారు. ఓకే బాయ్. ఎవరు? ఐశ్వర్య రాయ్. నా పర్సనల్ విషయాలు నీకెందుకు? వెళ్ళి బాత్రూమ్ లో వేడి సీను గారు ఇల్లు ఇదేనా సార్? ఇదేనండి సార్. సరే సీను, నీకోసం ఎవరు వచ్చారు? రండి. ఎక్స్క్యూజ్ మీ 1 minute, ఇప్పుడు వస్తాను. రుద్రరాజు వెంకటరామరాజు, నిత్య ఇండస్ట్రీస్. బోనాల బిచ్చపతి, మున్సిపాలిటీ. అడుగు. ఓ మీ ఇంట్లో ఆవకాయ ఉందంటగా, దానికోసం వచ్చాం. ఆవకాయన సై ఒక జారీలో పెట్టి ఇచ్చేసి. వద్దు, మా ఇంట్లో తిన్నవరయ్యా బాబు, ఇక్కడే తినేళ్ళిపోతాం. మా ఇంట్లోనా? సే అన్నమాట పెట్టేసి రామ్మా. ఇగో మరి కానీ పైసలు సంపాదిస్తాడు. ఆవకాయ కూడా తిని రానా? తినమ్మా. తనకి చేతితో తినడం రాదు, నువ్వే కలిపెట్టు. చేత్తో తింటా రాదా? ఓన్లీ స్పూన్ తో తింటారు. సరే నేను తినిపిస్తాను. పాపకి ఎన్న పూసేసి పెట్టే. ఏమిటయ్యా ఇది? అరే తల తెల్లబడ్డది, మీసాలు తెల్లబడ్డాయి, గదేంతో తెలియదానే? తెలవక కాదయ్యా, అలా అంటే నాకు కూడా పోస్తావని. ఆవకాయ తినియరు, మందు దాగనియరు, ఇంకెందుకే పైసలు సంపాదించుడు 100 పోసుకోనికా? అరే సీను, సార్ ఒక జబర్దస్త్ రౌండ్ కలుపు. అబ్బాయా, నంచుకోవటానికి ఏమన్నా ఉందా? అదే ఉప్పు చేప, ఎండు చేప అలాంటివి ఉంటాయా? నూనెలో ఏంచి. ఎందుకు లేవు? దేవి 2 ఉప్పు చేప. అలాగే నాన్న. బ్రహ్మాండంగా కలిపావా? అరే ఇవ్వండి కొడుకు. ఏంటమ్మా ఇది? ఉప్పు చేప అడిగారుగా, సంపుకో. ముదంజాయి మార్కెట్ ఫ్రెష్. అంతా తినేయాలి. నా తల్లి తినమ్మా. కమ్మగా తిని ఎంతకాలమైందో. నీకెప్పుడు ఏం తినాలనిపించినా మా ఇంటికి వచ్చే, సరేనా? రాత్రి ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు, రాత్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెద్దయ్య గారు చెప్పొద్దన్నారమ్మా. నేను అడుగుతున్నాను, చెప్పు. పలక్నామా ప్యాలెస్ దగ్గర అమ్మాయి గారు క్లాస్మేట్ ఇంటికి వెళ్ళారమ్మా. పెద్దయ్య గారు బాగా తాగారమ్మా. ఇద్దరు కలిసి అక్కడే ఫోన్ చేశారమ్మా. నీకు మీ తాతయ్యకి ఇక్కడ అన్నం దొరక్క ఊరు మీద పడ్డారా? ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా ఒక్క కారు బయటకు వెళ్ళడానికి వీలేదు.
వాచ్మెన్ తో చెప్పు 8 గంటలకి గేట్ లాక్ చేసి నా రూమ్ లో తాళాలు పెట్టమను. ఇడియట్. పోయినసారి నేను కప్ప బొమ్మ వేస్తే మీరు అపార్థం చేసుకుని గుర్రం అనుకున్నారు. అందుకని ఈసారి గుర్ర బొమ్మే వేస్తున్నాను. కప్పకి గుర్రానికి ఉన్న హాయ్ మల్లిక, కమిన్. కప్పకి గుర్రానికి ఒకే ఒక్క డిఫరెన్స్ ఉంది. అదేంటంటే తోక. గుర్రానికి తోక ఉంటుంది, కానీ కప్పకు తోక. కమిన్. అన్ని గుర్రాలకు తోకలుంటాయి అని దాని అర్థం. కాబట్టి గుర్రానికి తోక ఉంటుంది, కప్పకు తోక ఉండదు. ఏది ఏమైనాను ఈ రెంటికి ఉన్న తేడా నాకు తెలుసు. అతనే కదూ? అతనే. ఐ నో హూ ఇట్ ఈస్. నా ప్రమోషన్ కొట్టేసి తను అనుభవిస్తున్నాడే ఆ ప్రిన్సిపాల్, అతనే కదూ? ఎలాగైనా నా పాటను డిస్టర్బ్ చేసి నా ఎదుగుదలను నలిపెయ్యాలని చూస్తున్నాడే అదే విజిల్. వెళ్ళు వెళ్ళు. ప్రిన్సిపాల్ యాద్ రఖూంగా, తుఝే యాద్ రఖూంగా. నువ్వే కదా విజిల్ వేసింది, మళ్ళీ వే. నాకు నేర్పించవా? నీకా? ఫస్ట్ నీ వేలు ఇట్టా పెట్టు. అట్ట కాదు, ఇట్ట. ఇప్పుడు టంగ్ బయట పెట్టు. ఫోల్డ్ చేయి. ఏలు నోట్లో పెట్టు. సిన్సియర్ గా ట్రై చేయి. నీ మనసంతా పెట్టి ట్రై చేయి. చెయ్యి. రావట్లేదేంటి? నీ వేళ్ళతో అయితే వస్తుంది, నా వేళ్ళతో రావట్లేదు. ఏ ఎందుకు రాదు? ఇటువు. వచ్చిందా? అట్టాగే నోట్లో పెట్టుకో. ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా వెయ్యి. పర్ఫెక్ట్. వేలు అట్టాగే పెట్టుకుని ఇంటికి ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. వేలు అట్టాగా పెట్టు. ఏ బాగు. సరే. What happened to your finger? ఏమైంది నీ చేతికి? ఏం లేదు. ఏంటి వెకిలితనం? రాన్ నీ లేబర్ వేషాలకు లిమిట్ లేకుండా పోతోంది. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావనుకో మొహం పగలగొడతాను. ఈ మధ్య దీని బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది. ఏవో కొత్త కొత్త పరిచయాలు అవుతున్నట్టున్నాయి. ఈ వయసులో దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక ఇది మన మాట వినదు. ఎందుకైనా మంచిది దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మల్లిక, ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ తిడితే ఏడుస్తావా? మనం ఎప్పుడూ ఏడవకూడదు. మనల్ని చూసి అందరూ ఏడవాలి. ఏది? నవ్వు నవ్వు. కొంచెం కొంచెం కొద్దిగా. ప్లీజ్ 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 ప్లీజ్. అది నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సరేనా? ఓకే. మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈ డ్రామాలు ఏం కుదరవు మన దగ్గర. పొరపాటును గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత అలవాటు ప్రకారం చెప్పాం సార్ అంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏట్రా ఏంటి అడుదురికి కూర్చున్నావేంటి? అడుదురికి కూర్చున్నావేంట్రా? ఓహో, ఈయన చెప్పే పాఠానికి ఎడుదురికి కూర్చున్నావు ఒకటేనా నా ఉద్దేశం? అది అది నువ్వు కూర్చోబే, నేను చెప్తా.
సార్ ఆడి జాతకానికి మన క్లాస్ రూమ్ వస్తు మ్యాచ్ అవ్వట్లేదు సార్. అందుకే నార్త్ ఈస్ట్ లో కూర్చుంటే ఆడికి మార్కులు మస్తు వస్తాయంట. ఆర్తులో కూర్చుంటే మార్కులు మస్తు వస్తాయా? ఓహో, వాస్తు మీద తప్ప మన టాలెంట్ మీద నమ్మకం లేదన్నమాట. జాగ్రత్త రావు, యూనివర్సిటీ ఫస్ట్ వస్తావేమో మళ్ళీ నాకు చెడ్డ పేరుస్తుంది. ఎవడరా నీకు పాఠం చెప్పిన లెక్చరర్ అంటే? ఇంతవరకు మన దగ్గర ఎవడు 30 మార్కులు మించరా మన సర్వీసులో.